మన ఇంట్లో కూర్చొని మనం ఇయర్ ఫోన్స్‌లో లేదా హెడ్ ఫోన్స్‌లో కంటిన్యూయస్‌గా ఒక 3, 4 అవర్స్ పాటు మ్యూజిక్ వింటూ ఉంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనల్ని తిడతారు. "ఎంతసేపు కంటిన్యూయస్‌గా వింటావు? చెవులు పాడవుతాయి. కొద్దిసేపు వినడం ఆపేయి" అని చెప్తూ ఉంటారు. చిన్నగున్నప్పుడు కూడా మనం టీవీకి దగ్గరగా కూర్చొని టీవీ చూస్తే అప్పుడు కూడా చెప్పేవాళ్ళు. "దగ్గరగా కూర్చోకు నీ కళ్ళు పాడవుతాయి. కొద్దిసేపు చూడడం మానేయి. లేకపోతే దూరం వెళ్లి కూర్చొని చూడు" అని చెప్తూ ఉంటారు. అప్పటిదప్పుడు వాళ్ళు చెప్పింది మనం చేస్తాం కానీ తర్వాత మళ్ళీ మనకు నచ్చిందే చేస్తాం. ప్రతిరోజు మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆఫీస్‌కి లేదా కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు కూడా కంటిన్యూయస్‌గా ఒక 2, 3 అవర్స్ పాటు అలా మనం మ్యూజిక్ వింటూనే ఉంటాం. సో, అక్కడ ట్రాఫిక్ సౌండ్స్ ఉండడం కారణంగా మనకి మ్యూజిక్ ఇంకా క్లియర్‌గా వినిపించాలని ఇంకా మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని మరి వింటాం. 100% వాల్యూమ్‌లో చాలా సేపు వింటూ ఉంటాం. అక్కడ ఇయర్స్ పెయిన్ అవుతున్నా కూడా మనం వింటూనే ఉంటాం. ఇంకా మన స్మార్ట్ ఫోన్ కూడా మనకి అలర్ట్ చేస్తుంది. 70% దాటిన తర్వాత మోర్ వాల్యూమ్ మైట్ డ్యామేజ్ యువర్ ఇయర్స్ అని ఉన్నా కూడా కంటిన్యూయస్‌గా మనం వింటూనే ఉంటాం. సో, ఎగ్జాక్ట్‌గా ఎంత సౌండ్ మన చెవుల్ని డ్యామేజ్ చేస్తుంది? ఎంతసేపు పాటు మనం ఈ ఫుల్ వాల్యూమ్‌లో సౌండ్ వింటే మన చెవులు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి? ఎగ్జాక్ట్‌గా ఎంతసేపు మనం ఫుల్ వాల్యూమ్‌లో ఈ ఆడియోని వినొచ్చు? సో, రంగస్థలంలో చిట్టిబాబులా మీరు అవ్వకుండా ఉండాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్. మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. ఒక సౌండ్ ఎంత లౌడ్‌గా ఉందనే దాన్ని డెసిబెల్స్ అనే యూనిట్‌తో మెజర్ చేస్తారు. సో, మీరు ఏ స్పీకర్ తీసుకున్నా లేదా మీ ఇయర్ ఫోన్స్ లేదా స్మార్ట్ ఫోన్స్‌లో ఉండే ఇయర్ పీస్ ప్రతి ఒక్క స్పీకర్ మాక్సిమం ఎంత లౌడ్‌నెస్‌ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో దాన్ని కూడా డెసిబెల్స్‌లోనే మెజర్ చేస్తారు. సో, ఈ డెసిబెల్స్ షార్ట్ ఫామ్ వచ్చేసరికి డీబీ. దీన్ని మీరు చాలా ప్లేసెస్‌లో యూజ్ ఉంటారు. సో, ఆబ్వియస్‌గా ఎంత ఎక్కువ సౌండ్‌ని మనం ఎంత సేపటి పాటు వినొచ్చు అది కూడా మనకి డెసిబెల్స్‌లోనే తెలుస్తుంది కదా! నిజానికి డెసిబెల్స్ అనేది ఒక చాలా స్ట్రేంజ్ యూనిట్. ఒక చాలా వింత యూనిట్. ఎందుకంటే ఇది అబ్సల్యూట్ యూనిట్ కాదు. ఇది ఒక రిలేటివ్ యూనిట్. సో, 0 డీబీ అంటే కంప్లీట్‌గా సౌండ్ ఏం లేదని అర్థం కాదు. మన చెవులు వినగలిగే అన్నిటికన్నా తక్కువ సౌండ్ లెవెల్‌ని 0 డెసిబెల్స్‌లా తీసుకున్నారు. సో, ప్రపంచంలో ఉండే మిగతా సౌండ్స్ అన్నిటిని కూడా దీనికి రిలేటివ్‌గా దీంతో కంపేర్ చేసి అక్కడ ఒక డెసిబెల్ వాల్యూ ఇస్తున్నారు. 10 డెసిబెల్, 20 డెసిబెల్ అని. సో, హైదరాబాద్ హైట్ అంటే ఎంత అని చెప్తాం? 550 మీటర్స్. మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత అంటే 8800 మీటర్స్ అని చెప్తాం కదా! ఇది మనం దేనికి రెఫరెన్స్‌గా చెప్తున్నాం? సీ లెవెల్‌కి, ఆ సముద్ర మట్టానికి రిఫరెన్స్‌గా మనం చెప్తున్నాం. సో, ఇక్కడ ప్రతి ఒక్క సౌండ్ లౌడ్‌నెస్ కూడా మన చెవు వినగలిగే అన్నిటికన్నా తక్కువ సౌండ్, అన్నిటికన్నా స్మాలెస్ట్ సౌండ్‌ని 0 డెసిబెల్‌లా తీసుకొని మిగతా అన్నిటికి ఒక వాల్యూ దీనికి రిలేటివ్‌గా దీంతో కంపేర్ చేసి ఇస్తున్నారు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు డెసిబెల్స్ ఒక చాలా స్ట్రేంజ్ యూనిట్. ఎందుకంటే 10 డెసిబెల్స్ ఎక్కడ మనకి లౌడ్‌నెస్ పెరిగిందంటే ఆ లౌడ్‌నెస్ లెవెల్ ఒక 10 టైమ్స్ పెరుగుతుంది. సో, మనం సింపుల్‌గా దీన్ని అర్థం చేసుకుందాం. 10 డెసిబెల్స్ నుంచి 20 డెసిబెల్స్ పెరిగిందంటే మనం ఏమనుకుంటాం? 10 కేఎస్‌ని 20 కేఎస్‌తో కంపేర్ చేస్తే డబుల్ కదా! సో, ఇక్కడ కూడా సౌండ్ వాల్యూమ్ ఒక డబుల్ అయి ఉంటుంది అనుకుంటాం. కానీ అది 10 టైమ్స్‌తో మల్టిప్లై అవుతుంది. 10 టైమ్స్ పెరుగుతుంది. సో, మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే 0 డెసిబెల్స్ నుంచి 10 డెసిబెల్స్ వెళ్ళిందంటే అక్కడ 10 టైమ్స్ అక్కడ మనకి సౌండ్ లెవెల్ పెరిగింది. 10 డెసిబెల్స్ నుంచి 20 డెసిబెల్స్ అంటే 0 నుంచి 20కి వెళ్ళిందంటే 10 మల్టిప్లైడ్ బై 10 100 టైమ్స్ అవుతుంది. 0 నుంచి 30 డెసిబెల్స్ అంటే అది 10 మల్టిప్లైడ్ బై 10 మళ్ళీ మల్టిప్లైడ్ బై 10 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. సో, అది 1000 టైమ్స్ అవుతుంది. సో, 100 డెసిబెల్ సౌండ్‌ని మీరు తీసుకుంటే 0 అంటే ఏంటి? మనం వినగలిగే అన్నిటికన్నా స్లైటెస్ట్ సౌండ్ కదా! దాంతో కంపేర్ చేస్తే ఈ 100 డెసిబెల్ సౌండ్ 1000 క్రోర్ టైమ్స్ ఎక్కువ లౌడ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 10ని మనం 10 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కదా! అందుకే. అసలు ఈ డెసిబెల్ అనే యూనిట్ ఇంత వింతగా ఎందుకుంది? ఎందుకంటే మన హ్యూమన్ హియరింగ్ అంత వింతగా ఉంది కాబట్టి. మనం వినే సౌండ్స్ అన్నిటిని కూడా మనం లీనియర్‌గా వినట్లేదు. ఎక్స్‌పోనెన్షియల్‌గా, లాగరిథమిక్‌గా వింటున్నాం. అంటే చిన్న చిన్న సౌండ్స్‌లో ఉండే చిన్న చిన్న తేడాలను కాకుండా ఓన్లీ పెద్ద పెద్ద తేడాలనే మన చెవు వినగలుగుతుంది, పసిగట్టగలుగుతుంది. సో, అందుకే మనం ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ సౌండ్స్‌ని వినగలుగుతున్నాం. మన చెవుతో డిఫరెంట్ వాల్యూమ్ లెవెల్స్‌లో వినగలుగుతున్నాం. ఇంత హైయెస్ట్ రేంజ్‌లో వినగలుగుతున్నాం. అందుకే మనం చిన్న చిన్న విస్పర్స్‌ని కూడా వినగలుగుతున్నాం. ఇంకా మన ఇయర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా మనం వినగలుగుతున్నాం. సో, ఈ చార్ట్‌లో మీరు డీటెయిల్‌గా మనం ప్రతిరోజు లైఫ్‌లో ఎదుర్కొనే సిట్యుయేషన్స్‌లో అక్కడ ఎంతెంత సౌండ్ వాల్యూమ్ ఉంటుందో ఇక్కడ మీరు డెసిబెల్స్‌లో చూడొచ్చు. ప్రతి ఒక్కటి నేను చదవడం బదులు ఒకసారి మీరు పాజ్ చేసుకొని దీన్ని చూడొచ్చు. సో, మన ఇయర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక సేఫ్ లిమిట్ ఏంటి? ఈ సౌండ్ వాల్యూమ్‌కి సేఫ్ లిమిట్ ఏంటి? సో, ఈ లిమిట్‌ని ఓన్లీ మనం డెసిబెల్స్‌లో మాత్రమే చూడకుండా ఎంత టైం పాటు మనం ఈ సౌండ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వచ్చో దాన్ని కూడా చూడాలి. సో, మాక్సిమం డెవలప్ కంట్రీస్ అన్నిట్లో కూడా సేఫ్ లిమిట్‌ని 85 డెసిబెల్స్ అని చెప్తారు. అది కూడా 8 అవర్స్ పాటు. అంటే 8 అవర్స్ పాటు కంటిన్యూస్‌గా మనం 85 డెసిబెల్స్ సౌండ్‌ని వినొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ వింటే అది అలా చాలా రోజుల పాటు చేస్తే అప్పుడు మన చెవులు మెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. మనం ఇంతకుముందు చూసినట్టుగానే సౌండ్ లౌడ్‌నెస్ 10 డెసిబెల్స్ పెరిగినప్పుడు దాని లెవెల్ 10 టైమ్స్ పెరుగుతుంది. సో, అది డబల్ అవ్వాలంటే ఇక్కడ 3 డెసిబెల్స్ పెరుగుతుంది. అది చాలా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్. ఇది ఒక్కటి సింపుల్‌గా మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో, 85 డెసిబెల్స్ నుంచి మనం 88 డెసిబెల్స్‌కి వెళ్ళామంటే అక్కడ ఓన్లీ 3 డెసిబెల్స్ పెరిగింది. కానీ దాని లెవెల్ డబల్ అవుతుంది. సో, ఇక్కడ 88 డెసిబెల్స్ సౌండ్ మనం వింటున్నామంటే దాన్ని ఓన్లీ 4 అవర్స్‌కి మాత్రమే వినగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ దాని లెవెల్ డబల్ అయిందంటే మనం వినగలిగే టైం కూడా హాఫ్ అవుతుంది కదా! సో, అలా మనం 3 డెసిబెల్స్ పెంచుతున్న కొద్దీ మనం వినగలిగే ఆ టైం లిమిట్ ఎంతసేపు
ఎంతసేపు అయితే మనం వింటే మన చెవులు సేఫ్గా ఉంటాయో, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందో, ఆ టైం కూడా మనకి హాఫ్ ఆఫ్ అవుతూ వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిందే క్లియర్గా మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో 85 డెసిబల్స్ లౌడ్నెస్ దగ్గర 8 అవర్స్ పాటు మీరు వినొచ్చు. 3 డెసిబల్స్ పెరిగిందంటే 88 డెసిబల్స్. సో ఓన్లీ 4 అవర్స్ పాటే మనం దాన్ని వినొచ్చు. అదే సేఫ్ లిమిట్. అదే 91 డెసిబల్స్ అంటే ఓన్లీ 2 అవర్స్ మాత్రమే వినొచ్చు. సో మీ స్మార్ట్ ఫోన్లో మీరు ఫుల్ వాల్యూమ్తో మీ ఇయర్ ఫోన్స్తో మీరు సాంగ్స్ వింటున్నారంటే అది 100 డెసిబల్స్ లౌడ్నెస్ని ఇస్తుంది. సో దాంతో ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే మీరు వినగలుగుతారు. ఓన్లీ 3 సాంగ్స్ మాత్రమే మీరు కంటిన్యూస్గా వినొచ్చు. దాని తర్వాత కూడా మీరు వింటే మీకు ఏమవ్వదు. కానీ అలా చాలా రోజుల పాటు చేస్తుంటే మెల్లగా మీ ఇయర్స్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. సో మీరు 15 మినిట్స్ విన్న తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వినొచ్చు ఫుల్ వాల్యూమ్ పై. లేదా మీరు వాల్యూమ్ తగ్గించినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సౌండ్ లౌడ్నెస్కి మ్యాక్సిమం లిమిట్, ఇంకా మనం దాన్ని ఎంత టైం పాటు వింటున్నాం, ఈ రెండింటి మధ్య ఇలాంటి రిలేషన్ ఎందుకు ఉందని మీరు అనుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన ఇయర్లో హెయిర్ సెల్స్ ఉంటాయి. కాక్లియా అనే ఆర్గన్ కారణంగానే మనం వినగలుగుతున్నాం. సో దాంట్లో హెయిర్ సెల్స్ ఇలా సౌండ్ వచ్చినప్పుడల్లా కదులుతాయి. సో దాని కింద నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ ద్వారానే మన బ్రెయిన్కి ఈ సౌండ్ సిగ్నల్స్ వెళ్ళి మనం చుట్టూ జరిగేది వినగలుగుతున్నాం. సో ఈ హెయిర్ సెల్స్ని మీరు ఒక గార్డెన్లో ఉండే గ్రాస్ లాగా అనుకోవచ్చు. గ్రాస్ నార్మల్గానే ఉంటుంది. దానిపై నుంచి ఎవరైనా నడుస్తూ వెళ్తున్నారంటే మళ్ళీ స్ట్రేట్ అవుతాయి, మళ్ళీ నడుస్తే మళ్ళీ స్ట్రేట్ అవుతాయి. కానీ ఒక పాయింట్ తర్వాత అలా నడుస్తుంటాయి, కంప్లీట్గా ఇంకా బెండ్ అయిపోతాయి, మళ్ళీ స్ట్రేట్ అవ్వవు. సేమ్ మన చెవుల్లో ఉండే హెయిర్ సెల్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సో మన కళ్ళు ఒకవేళ డ్యామేజ్ జరిగినా కూడా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మనం కళ్ళని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ ఒక్కసారి మన ఇయర్ డ్యామేజ్ అయిందంటే డైరెక్ట్గా మనం హియరింగ్ ఎయిడ్స్ వాడాల్సి వస్తుంది. బోన్ కండక్షన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. లేకపోతే డైరెక్ట్గా అక్కడ కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్గా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా చర్టి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఇదొకటి సొల్యూషన్లా ఉంటుంది. సో మీరు ఎక్కువ సౌండ్ వినడం ప్రాబ్లం కాదు. ఆ ఎక్కువ సౌండ్ని కొంచెం సేపు పాటే వినాలి. కొంచెం సేపు విన్న తర్వాత ఇమ్మీడియట్గా మన చెవులకి బ్రేక్ ఇవ్వాలి. అప్పుడే అవి సెటరేట్ అవుతాయి, అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. లేకుండా అలా కాకుండా మీరు కంటిన్యూస్గా లౌడ్ వాల్యూమ్ని వింటూ ఉంటే అప్పటికప్పుడు మీకు ఏం అవ్వకపోవచ్చు. కానీ అలా చాలా రోజుల పాటు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఇయర్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ చార్ట్లో మీరు చూస్తే ఒక జెట్ ఇంజన్ 140 డెసిబల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఒక షార్ట్ గన్ని, ఒక గన్ని ఫైర్ చేసినప్పుడు అది 165 డెసిబల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంత లౌడ్ వాల్యూమ్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకే ఎవరైనా షూటర్స్ని కానీ లేదా పైలట్స్ని మీరు జనరల్గా యూట్యూబ్ వీడియోస్లో చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఇయర్ మఫ్స్ పెట్టుకుంటారు. చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ కొన్ని సెకండ్స్ పాటు వాళ్ళు ఇంత లౌడ్ వాల్యూమ్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళ ఇయర్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సౌండ్ లౌడ్నెస్ని ఇలా డెసిబల్స్లో మెజర్ చేయడానికి అని చెప్పి ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో యూట్యూబ్లో ఎప్పుడన్నా ఏదైనా గ్యాడ్జెట్లో ఉండే స్పీకర్స్ ఎంత లౌడ్గా వాల్యూమ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయని మెజర్ చేయడానికి అని చెప్పి యూట్యూబ్లో చాలా రివ్యూవర్స్ అందరూ కూడా ఇదే డివైస్ని ఉపయోగిస్తారు. మీరు చాలా రివ్యూస్లో చూసుంటారు. ఇదే కాకుండా స్మార్ట్ ఫోన్స్లో కూడా డైరెక్ట్గా మనకి యాప్స్ దొరుకుతాయి. ఎలాగో స్మార్ట్ ఫోన్లో మైక్రోఫోన్ ఉంటుంది కాబట్టి ఆ మైక్రోఫోన్తో కూడా మనం ఈ డెసిబల్స్ అంటే లౌడ్నెస్ ఎంత ఎక్కువ ఉందనేది మనం డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు. కానీ అంత అక్యురేట్గా ఉండకపోవచ్చు. మనం స్మార్ట్ ఫోన్స్తో ఇయర్ ఫోన్స్ ఉపయోగించి మ్యూజిక్ వినేటప్పుడు సామ్సంగ్ ఫోన్స్ వాడితే మీరు దాంట్లో ఒక వార్నింగ్ చూసుంటారు. 70% దాటిన ప్రతిసారి లిజనింగ్ మ్యూజిక్ అట్ లౌడ్ వాల్యూమ్ ఫర్ మోర్ దాన్ 1-2 hours మై డ్యామేజ్ యువర్ ఇయర్స్ అని చెప్పి ఇలా ఒక వార్నింగ్ మీరు చూస్తారు. ఇలా ఎందుకు చూస్తున్నామంటే 70%, 80% అక్కడ మనం దాటుతున్నామంటే అది 88 డెసిబల్స్, 91 డెసిబల్స్ అయిపోతుంది. సో ఓన్లీ ఒక 1-2 hours పాటు మాత్రమే మనం 70% కన్నా ఎక్కువ వాల్యూమ్తో వినొచ్చు కంటిన్యూస్గా. అదే 100% వాల్యూమ్తో అయితే ఓన్లీ 15 minutes మాత్రమే మనం కంటిన్యూస్గా వినొచ్చు. అంతకన్నా ఎక్కువ వినొచ్చు. కానీ ఖచ్చితంగా మెల్లమెల్లగా మన హియరింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. మన చెవులు మెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదే ఒక 40-50% వాల్యూమ్లో అయితే మనం హ్యాపీగా ఒక 8-10 hours కూడా కంటిన్యూస్గా మ్యూజిక్ వినొచ్చు. కానీ చాలామందికి అంత ఎక్కువ ఫీల్ అనిపించదు. అందుకే వాళ్ళు ఫుల్ వాల్యూమ్లో వినాలనుకుంటారు. వినండి, కానీ ఖచ్చితంగా మధ్యలో బ్రేక్ ఇవ్వండి. విన్న తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ వింటే అప్పుడు లాంగ్ రన్లో కూడా మీ ఇయర్స్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వవు. చాలా లౌడ్ సౌండ్స్కి మన ఇయర్స్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మన ఇయర్స్ డ్యామేజ్ జరగడం అంటే అసలు మీనింగ్ ఏంటి? టెక్నికల్గా దాన్ని నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటారు. అంటే కంటిన్యూస్గా ఒక లౌడ్ వాల్యూమ్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, కంటిన్యూస్గా మనం లౌడ్ సౌండ్స్ని వింటున్నప్పుడు ఓన్లీ ఆ లౌడ్ సౌండ్స్, ఇంకా అంతకన్నా ఎక్కువ లౌడ్ ఉండే సౌండ్స్ని మాత్రమే వినగలుగుతాం. అంతకన్నా చిన్న సౌండ్స్ని అసలు మనం వినలేం. అదే కదా అక్కడ మనకి హియరింగ్ లాస్ జరగడం అంటే. సో నార్మల్గా మాట్లాడినా కూడా మనకు వినిపించకపోవచ్చు. ఆ లౌడ్ వాల్యూమ్ కన్నా పెద్దగా అరిచి మాట్లాడినప్పుడే ఆ హియరింగ్ లాస్ జరిగిన వాళ్ళకి వినిపిస్తుంది. నిజానికి మనం పుట్టినప్పటి నుంచి చూస్తే అందరికీ కూడా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి వినగలుగుతాం. ఒక పిన్ కింద పడ్డా కూడా మనం వినగలుగుతాం. కానీ ఒక్కసారి మనకి హియరింగ్ లాస్ జరిగిందంటే అంతకన్నా తక్కువ ఉండే సౌండ్స్ ఏవి కూడా వినిపించవు. అందుకే అలాంటి వాళ్ళకి మనం గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది. సో ఈ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ జనరల్గా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళ చాలామందికి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అక్కడ మెషిన్స్కి వాళ్ళు కంటిన్యూస్గా 8-10 hours ఆ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ మఫ్స్ ఉపయోగించాలి. సో ఇయర్ మఫ్స్ ఉపయోగించినప్పుడు ఆ సౌండ్ వాల్యూమ్, ఆ సౌండ్ లౌడ్నెస్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి హియరింగ్ లాస్ జరగకుండా మనం ఆపొచ్చు. మనలో చాలామంది ఆఫీస్కి ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి ప్రతిరోజు మినిమం అప్ ఒక 2 hours, డౌన్ ఒక 2 hours ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో ఈ టైంలో మనం మ్యూజిక్ వింటూ ఉంటాం. సో ఆ ట్రాఫిక్ వాల్యూమ్ కన్నా ఎక్కువ ఉండాలని చెప్పి మన మ్యూజిక్ వాల్యూమ్ మనం
మనం ఫుల్ ఇంక్రీజ్ చేసుకుంటాం క్లారిటీగా వినబడాలని చెప్పి. దాని కారణంగా మన చెవులు పెయిన్ అవుతున్నా కంటిన్యూస్గా అలాగే వింటూ ఉంటాం. మెల్లమెల్లగా మన చెవు ఇంకా ఎక్కువ పెయిన్ మనకి ఇస్తుంది, అయినా కూడా అలాగే వింటూ ఉంటాం. దాని బదులు మీరు డైరెక్ట్గా ఒక నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్, నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ తీసుకుంటే అది మీకు చాలా మంచి నాయిస్ ఐసోలేషన్ ఇస్తుంది. మీకు చుట్టూ ఉండే సౌండ్స్ అవి కూడా వినిపించవు. ఓన్లీ మీరు మీ మ్యూజిక్ని మాత్రం ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బిజీ ట్రాఫిక్ ఉన్నా ఓన్లీ మీ మ్యూజిక్ ఒకటే మీకు వినిపిస్తుంది. ఇంకా ఒకవేళ మీరు ఫ్యాక్టరీస్లో చాలా లౌడ్ ఉండే మెషిన్స్ దగ్గర పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ఇయర్ మఫ్స్ ఉపయోగించండి. ఇంకా చాలా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇయర్ మఫ్స్ ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు రోడ్పై ట్రావెల్ చేసేటప్పుడు ఒక సిగ్నల్ పడ్డప్పుడు అందరం కూడా కొంచెం పేషెంట్గా ఉందాం. సిగ్నల్ పడిన వెంటనే మనం హార్న్ ప్రెస్ చేయడం కారణంగా వెహికల్స్ ఏం అంత ఫాస్ట్గా కదలవు కదా. ఆ హార్న్ కొట్టడం వల్ల ఇంకా చాలామందికి ఇరిటేషన్ వస్తుంది. సో మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్స్లో మ్యూజిక్ వినేటప్పుడు, ఇయర్ ఫోన్స్ ఉపయోగించి మ్యూజిక్ వినేటప్పుడు ఫుల్ వాల్యూమ్లో వింటారా? ఎంతసేపు పాటు మీరు ఫుల్ వాల్యూమ్లో మ్యూజిక్ వింటారు? నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియోలో కాంటెంట్ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఆన్లైన్లో మీరు ఏది పర్చేస్ చేసినా డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింక్స్ క్లిక్ చేసి కొనండి. ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఆడియో సిరీస్లో భాగం. ఒక్క ఆడియో టాపిక్ సంబంధించి మీరు 25 వీడియోస్ని ఈ ఆడియో సిరీస్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఈ ఆడియో సిరీసే కాకుండా టెక్నోకార్ట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకోసం మీ అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆడియో సిరీస్లో 25 వీడియోస్ అన్ని ఇప్పుడే మీరు ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడొచ్చు. తెలుగులో మోస్ట్ నాలెడ్జబుల్ టెక్ ఛానల్ నుంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ కాంటెంట్ అస్సలు మిస్ అవ్వకండి. ఆడియో సిరీస్ మొత్తం చూడండి. గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.